పెద్దోళ్ళలో స్నోరింగ్, చిన్నోళ్ళలో స్నోరింగ్ ఇద్దరికి ఉండొచ్చండి. సో పెద్దోళ్ళలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చిన్నోళ్ళలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చిన్నోళ్ళలో మోస్ట్గా ఏంటంటే ఎడినాయిడ్స్, టాన్సిల్స్ వాళ్ళకి ఆ ఏజ్లో కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ. సో దానివల్ల స్నోరింగ్ ఉంటుంది. సో దాని ట్రీట్మెంట్ వేరు. అలాగని అదే ఉండాలని లేదండి, వేరే కాసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మేము ఎవాల్యుయేట్ చేస్తాం. కానీ మోస్ట్ కామన్గా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే పెద్దోళ్ళలో మోస్ట్ కామన్గా మేము చేసేది ఏంటంటే నోస్ ఎలర్జీస్, థ్రోట్ ఆర్ కొండనాలిక పెద్దగా అయిపోవడం లూజ్గా, ఆర్ టంగ్ పెద్దగా లూజ్గా అయిపోవడం, ఆర్ జా మరీ చిన్నగా ఉండడం, ఇలాంటి కాన్సెస్ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ మారిపోతుంది. సో ఇప్పుడు స్నోరింగ్కి సర్జరీ ఇదే చేయాలి అని లేదండి. ఇవాల్యుయేషన్ ఇస్ మస్ట్. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పాలిప్స్ ఉన్నాయి, పాలిప్ ట్రీట్మెంట్ చేస్తే స్నోరింగ్ పోవచ్చు. సో కంపల్సరీ ఇదే అని చెప్పలేం, ప్రతి పర్సన్ డిఫరెంటే, కానీ ట్రీట్మెంట్తో ఈజీగా క్యూర్ చేయొచ్చు.